వెల్కమ్ టు S6 టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భారత్ కు చేరుకున్న జేడీ వ్యాన్స్. భద్రాద్రి రామును దర్శించుకున్న ఎమ్మెల్సీ కవిత. మెగా డిఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ కు చేరుకున్నారు. 4 రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఢిల్లీలోని పాలెం టెక్నికల్ ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్ కూడా వచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రధాని మోడీతో ఆయన భేటీ కానున్నారు. వాణిజ్యం, సుంకాలు, ప్రాంతీయ భద్రతతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై వీరు చర్చలు జరపనున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వ్యాన్స్ భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి. ఆయన వెంట భార్య, 3 పిల్లలతో పాటు ఉన్నత స్థాయి అమెరికా ప్రతినిధులు ఉన్నారు. వారిలో రక్షణ శాఖ, విదేశాంగ అధికారులు ఉన్నారు. వాన్స్ కు మన సైనిక దళాలు గౌరవ వందనం చేశాయి. సాయంత్రం 6:30 గంటలకు వ్యాన్స్ దంపతులకు లోక కళ్యాణ్ మార్గ్ లోని తన నివాసంలో ప్రధాని మోడీ స్వాగతం పలుకుతారు. అనంతరం ఇరువురు నేతలు అధికారిక చర్చల్లో పాల్గొంటారు. కూటమి ప్రభుత్వం 11 మాసాలుగా వాయిదా వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీపై అభ్యర్థుల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అనేక దఫాలుగా వాయిదాలు వేస్తూ వచ్చిన మెగా డిఎస్సీకి సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన తాజా నోటిఫికేషన్ ను కేవలం పరీక్ష నిర్వహణకే పరిమితం చేయడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటని నిలదీశారు. టీచర్ పోస్ట్ నియామక ప్రక్రియపై నిర్దిష్ట ప్రణాళిక లేకుండా 6 లక్షల మంది అభ్యర్థుల ఆశలతో ప్రభుత్వం ఆటలాడితే సహించేదే లేదని హెచ్చరించారు. మెగా డిఎస్సీని చిత్తశుద్ధితో నిర్వహించకపోతే అభ్యర్థుల తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. వేకెన్సీస్ కనుకుండే పని అయితే వాటన్నిటిని కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు, మంచి మాట. అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రిమోట్లో ఉండేటువంటి స్కూల్స్ అన్నీ కూడా 16,347 పోస్టులకు సంబంధించి రిమోట్ స్కూల్స్ అన్నీ కూడా వ్యాకెంట్గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది. మరి అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనో, అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్లో నియామకాలు చేసే పని అయితే అప్పుడు దాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా, అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ని వీళ్ళకి కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉందా? జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్లా. ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. 11 నెలల క్రితం జూన్ 14వ తారీఖున 2024 సంవత్సరంలో 16,347 పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు. కరెక్ట్గా 11 నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే 16,347 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 16,347 వేకెన్సీస్కి సంబంధించిన డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు. ఈ 11 నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు, ఎన్ని మార్పులు జరుగుంటాయి. అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ 117, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 117 ద్వారా ప్రభుత్వ విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్తో చెప్పించి ప్రతి స్కూల్ని కూడా ఒక ఇంటర్నేషనల్ స్కూల్గా తయారు చేయాలన్న ఆలోచనతో ఆ రోజు జీవో నెంబర్ 117 తీసుకొని వస్తే దాన్ని ఒక భూతద్దంలాగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారిని చెప్పడం 117 జీవోలో ఏమున్నాయో కూడా వాళ్ళకి తెలియదు స్పష్టంగా. ఆ 117 జీవోని రద్దు చేస్తామని చెప్పి
ఒక అందరికీ కూడా ఒక భ్రాంతిని కలిగించినారు. అయితే 117 జీవోని రద్దు చేయకుండా ఆ 117 జీవో ప్లేస్లో కొత్త మెమోని ఒక దాన్ని తీసుకొని వచ్చినారు. ఈ మెమో వల్ల ఈరోజు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ వెళ్ళిపోతా ఉందంటే నేను కొన్ని పాయింట్స్ మాత్రమే మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ వాటి ఉనికిని కోల్పోయి ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయే పరిస్థితి ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి కొత్త మెమో వల్ల ఏర్పడే పరిస్థితి ఉంది. అంటే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఒక్క పంచాయతీకి ఒక్క మోడల్ ప్రైమరీ స్కూల్ కానీ లేదా బేసిక్ ప్రైమరీ స్కూల్ కానీ పెడతామని చెప్తా ఉన్నారు. మనకున్నటువంటి సుమారుగా 31,000 చిల్లర ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. వాటిల్లో కేవలం పంచాయతీకి ఒక్క స్కూలే ప్రైమరీ స్కూలే కనుక పెట్టగలిగితే అది మోడల్ ప్రైమరీ స్కూల్ కావచ్చు లేదనుకుంటే బేసిక్ ప్రైమరీ స్కూల్ కావచ్చు. సుమారుగా 19,271 ప్రైమరీ స్కూల్స్ ఫౌండేషన్ స్కూల్స్గా పడిపోయేదానికి అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద ప్రమాదం అయ్యే అవకాశం కూడా ఉంది. ఇకపోతే రెండవది, అసలు అప్పర్ ప్రైమరీ వ్యవస్థనే లేకుండా తీసేస్తామని చెప్తున్నారు. 3,156 అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే వాటిల్లో సుమారుగా వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే 83% స్కూల్స్లో 6, 7, 8 తరగతులు 60 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్నారన్నారు. మరి ఈ 83% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అన్నీ కూడా ఫౌండేషన్ స్కూల్స్ గానో లేదా ప్రైమరీ స్కూల్స్ గానో పడిపోయేదానికి వారు ఇచ్చినటువంటి మెమో ద్వారా స్పష్టంగా కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. కేవలం 17% స్కూల్స్ను మాత్రమే హై స్కూల్స్గా అప్గ్రేడ్ చేస్తామని చెప్పినారు. ఇకపోతే సుమారుగా 5-10 హై స్కూల్ ప్లస్ని ఎక్కడైతే గ్రామీణ విద్యార్థులందరికీ కూడా జూనియర్ కాలేజీలు కానీ ఇంటర్మీడియట్ వ్యవస్థ కానీ అందుబాటులో ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు హై స్కూల్ ప్లస్, హై స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఆయన హై స్కూల్ ప్లస్ వ్యవస్థను తీసుకొని వస్తే భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కవితకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలోని సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నియోజకవర్గంలో పలు కోటి రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు నాడు జగన్ 5 ఏళ్ల పాలనలో పంట కాలువలు, డ్రైన్ పనులకు రూపాయి ఖర్చు పెట్టలేదు. తట్ట మట్టి పని నోచుకోలేదు. లాకులు, షట్టర్స్, డోర్స్, రోప్స్ వంటి వాటికి మరమ్మతులు మాట అటుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ పనులు చేసిన పాపాన కూడా పోలేదు. నాడు గుండ్లకమ్మ, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు తలుపులు కొట్టుకుపోయినా పట్టించుకోలేదు. జగన్ పాలనలో లస్కర్లకు ఎగ్గొట్టిన జీతం బకాయిలను నేడు కూటమి ప్రభుత్వం చెల్లించింది. చంద్రబాబు పరిపాలన దక్షతను 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులు సైతం కితాబిచ్చారు. ఈరోజు పోడూరు మండలం, మనము అదేవిధంగా పాలకొల్లు మండలం ఒల్లంపర్రు గ్రామంలో మరి ఈవేళ ఒక సీసీ రోడ్డు, అంటే ఎవరైతే మరి ఇక షెడ్యూల్ ట్రైబ్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో అక్కడ మరి 39 లక్షలతోటి ఒక సీసీ రహదారి, అదేవిధంగా మరి ఒక ఒల్లంపర్రులోనే మరి రైతులందరూ కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కష్టాలు పడుతున్నామని అంటే వాళ్ళకు ఒక 39 లక్షలతోటి ఒక గ్రావెల్ రహదారి నిర్మాణం. అదేవిధంగా ఇప్పుడే మనం చూసాం జున్నూరు గ్రామం పోడూరు మండలం రామసేతువ ఛానల్ మీద 26,10,000 ఏదైతే అక్కడ ఒక గ్రావెల్ రోడ్డు. మరి అదేవిధంగా ఇప్పుడే మనం ఒక డీసిల్టింగ్ మరి ఒక 8,10,000 అక్కడే జున్నూరు. అదేవిధంగా ఏదైతే వేడింగి గ్రామంలో ఇక్కడ ఒక 7,30,000 ఒక డీసిల్టింగ్, అంటే ఏదైతే మట్టి తీసేటువంటి కార్యక్రమం, పుడికి తొలగించేటువంటి కార్యక్రమం. ఈ రకంగా 1,19,00,000 రూపాయలు ఈరోజు మరి ఇక 2 గ్రామాల్లో మన పనులకి శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పుడే రైతులు చెప్తూ ఉన్నారు, గత 5 సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి తీసినటువంటి పరిస్థితి లేదు. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మళ్ళీ మీరు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే ఈ యొక్క మట్టి పనులు ఏదైతే డీసిల్టింగ్ పూడికి ఏదైతే ఉందో ఇప్పుడు తీస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి, అదేవిధంగా ఏదైతే అవుట్ఫాల్ స్లూయిస్ లాకులు ఉన్నాయి, గతంలో లాకులు కానీ షట్టర్స్ కానీ రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం
గ్రీజ్ పెట్టి మెయింటెనెన్స్ చేసేటువంటి పరిస్థితి కూడా గతంలో లేనిటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మనకు లక్ష్మీపాలెం లాకులు. మొన్న ఒక లాకు గేటు పోయి మరి నీరంతా కూడా రివర్స్లో వచ్చి వేలాది ఎకరాలు నక్కల డ్రైన్లో ముంపు గురైనటువంటి పరిస్థితి. అదేవిధంగా కాజా అవుట్ఫాల్ స్లూయిస్ గేట్లు పోయి మరి వేలాది ఎకరాలు గోదావరి నీరు వెనక్కొచ్చి ముంపు గురైనటువంటి పరిస్థితి. ఆ రోజు వైఎస్ఆర్సీపీ మంత్రులు ఆర్భాటంగా వచ్చారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కలెక్టర్లు వచ్చి విజిట్ చేశారు. కానీ ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరు చేయనటువంటి పరిస్థితి, పనులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. ఈవేళ మళ్ళీ అవుట్ఫాల్ స్లూయిస్ అన్నింటినీ కూడా మళ్ళీ దగ్గర మొన్ననే 12 కోట్ల రూపాయలు పెట్టి ఏదైతే కాజ్ అవుట్ఫాల్ స్లూయిస్ కానీ మాధవపాలెం కానీ లక్ష్మీపాలెం కానీ ఇవన్నీ కూడా మళ్ళీ టెండర్స్ పిలిచి ఇప్పుడు మళ్ళీ ఈ యాసకాలంలో ఆ గేట్లు మరి అన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేసేటువంటి విధంగా పనులు ప్రారంభించినటువంటి పరిస్థితి. అంటే ఈ రకంగా రైతులకు సేవ చేయాలనేటువంటి తలంపు, ప్రజలకి సేవ చేయాలనేటువంటి తలంపు ఉన్నటువంటి నాయకులు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ 9 నెలల మా పరిపాలనా కాలంలో అంటే ఈ వచ్చిన వెంటనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటే మాకు ఆ పనుల మీద ఒక చిత్తశుద్ధి, అంటే రైతులకు సేవ చేయాలనేటువంటి తలంపు అణువణువున మాలో ఉంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేసిన వఫ్ 2025 సవరణ చట్టాన్ని రాష్ట్రంలో అమలు కాకుండా చేయటం గురించి ముస్లింస్ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే వఫ్ 2025 సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దానిని చట్టంగా రూపొందించిన విషయం తమకు విదితమే. ఈ సవరణ బిల్లు ద్వారా ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబళించే విధంగా ఉందని ముస్లిం సమాజం భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ చర్య మత స్వేచ్ఛ, లౌకిక స్ఫూర్తి, సమానత్వం అనే రాజ్యాంగ విలువలను పరిగణలోకి తీసుకోవలేదు. ఇస్లాం ధర్మం నియమాల ప్రకారం ఒకసారి సంక్షేమ కార్యక్రమాలకు దానం చేసిన ఆస్తిని ఇతర కార్యకలాపాలకు వాడకూడదు. ఈ చట్ట సవరణ విషయంలో విద్యావేత్తలు మరియు మేధావులు వారి అభిప్రాయం కానీ ముస్లిం సమాజం యొక్క అభిప్రాయాలను కానీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో పాటు సంయుక్త పార్లమెంటరీ సంఘం అభిప్రాయాలు మరియు అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం వారు ఈ బిల్లును ఉభయ సభలలో ఆమోదించున్నారు. ఈ చట్ట సవరణ ద్వారా ముస్లిం సమాజం యొక్క వక్ఫ్ ఆస్తులకు పెద్ద ఎత్తున విఘాతం కలుగుతుందని యావత్ భారత ముస్లిం సమాజం భావిస్తుంది. ఇంతేకాకుండా వక్ఫ్ బోర్డులకున్న ఆర్థిక స్వేచ్ఛను పూర్తిగా హరింపచేయటయే కాక ముస్లిం సమాజం యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కుంటిపడుతుంది. భారత ప్రభుత్వం యొక్క ఈ చర్యను ముస్లిం పర్సనల్ లా బోర్డ్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. చాలా రాష్ట్రాలు ఈ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సవరణ 2020 చట్టాన్ని తీసుకొచ్చిందో ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందండి. ఇది ముస్లింల యొక్క మనోభావాన్ని, వాళ్ళ యొక్క ఆర్థిక మూలాన్ని నష్టపరిచే విధంగా ఉంది. ఒక సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి దాని అభిప్రాయాలు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. అదేవిధంగా మరి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నది ఏంటంటే ఈ వక్ఫ్ ఆస్తులను మరి కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. అదేవిధంగా ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26కు వ్యతిరేకంగా ఈ నిబంధన ఉంది. ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి 25, 26 ఆర్టికల్కి అనుసారంగా చూస్తే ప్రతి వ్యక్తి తన ఇష్టం వచ్చిన మతాన్ని తన ఇష్టం వచ్చిన స్వేచ్ఛగా జీవించే అధిక హక్కు కలిగి ఉన్నారు. కాబట్టి ఇవి ముస్లింల యొక్క హక్కును కాలు రాయడం అవుతుంది. మరి మేము ఈ శాంతియుత ర్యాలీ ద్వారా మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియజేయడం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విజ్ఞప్తి ఏంటంటే మీరు అసెంబ్లీలో ఈ చట్టాన్ని గురించి రద్దు చేయడం గురించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టండి. అదేవిధంగా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి ముస్లింల యొక్క మనోభావాన్ని దెబ్బతీయకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉందండి. అంచేత శాంతియుతంగా మేము ఈ ర్యాలీని మేము ఇవాళ నిర్వహించడం జరిగింది. ఈ విషయాన్ని మీరు మీడియా ముఖంగా ద్వారా కానివ్వండి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క ఈ హక్కులు ఏవైతే ఉన్నాయో మరి మీరు ఈ అమెండ్మెంట్ చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులను మీరు పూర్తిగా కబళించే విధంగా ఉన్నాయి. ఇది సరైనది కాదు. ఈ వక్ఫ్ ఆస్తి అనేది ఇది దేవుడి యొక్క ఆస్తి. దీన్ని మీద నియంత్రణ ముస్లిం సమాజానికి ఉంటుంది. కాబట్టి మరి తక్షణమే ఈ చట్టాన్ని మీరు రద్దు చేసి మా ముస్లింలు యావత్ భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరికీ కూడా మరి న్యాయం చేస్తారని చెప్పని ఈ సభాముఖంగా మరియు పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఈరోజు మా యొక్క ఈ శాంతియుత ధర్నా తాలూకా ఉద్దేశం ఏంటంటే తక్షణమే ఈ వక్ఫ్ ఆస్తుల్ని కాపాడాలి. వక్ఫ్ తాలూకా మరి ఏవైతే ఆస్తులు ఉన్నాయో ఇవి ఈ ముస్లిం సమాజానికి చెందే ఆస్తులు. అదేవిధంగా వక్ఫ్ బోర్డులో ముస్లిం సభ్యులు కాకుండా అన్య మతాల సభ్యులను కూడా చేర్చడం అనేది ఇది వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఉంది. అందుకే తక్షణమే ఈ విషయం మీద మరి రాష్ట్ర ప్రభుత్వం వారు స్పందించి మరి దీని మీద మన అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయవలసిందిగా మా ముస్లిం సమాజం యావత్ భారతదేశం తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీకాళహస్తి దేవస్థానాన్ని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నేడు దర్శించుకున్నారు.
దర్శనానంతరం స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చిన భక్తులకు ఆలయంలో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో, ప్రశాంతపు వాతావరణంలో స్వామి అమ్మవారిని దర్శించుకున్నారని భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులు తింటున్న పులిహోరను ఏ విధంగా ఉందని భక్తులకి అడగడంతో పులిహోర బాగోలేదని భక్తులు ఎమ్మెల్యేకు తెలియజేశారు. అనంతరం 16 కాళ్ల మండపం నందు ఉచిత ప్రసాదం పంపిణీని పరిశీలించారు. ప్రసాదం భక్తులకు పంపిణీ చేయడంలో ఉద్యోగి జాప్యం చేస్తున్నారంటూ ఆలయ అధికారులు తెలియజేశారు. అనంతరం దేవస్థానంలోనికి ప్రసాదం తయారు చేసి పోటను పరిశీలించారు. భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించే విధంగా ఆలయ అధికారులు కార్యాలయం చేపట్టాలని కోరారు. పులిహోర టేస్ట్ బాగుందా? అక్కడ హాట్ ఉందా? ఇది టేస్ట్ కెన్ బి బెటర్ ఆర్ ఇస్ గుడ్? గుడ్. ఇంకా 3 తరగతి పెట్టలే, హ్యాపీ పెట్టలే. టేస్ట్ కారం ఉందా? ఇది కొంచెం పెట్టు. ఏం కారం ఉందా? కరెక్ట్. పులిపూర తక్కువ ఉంది. వాళ్ళ కూడా గట్టిగా ఉందట. ఎవరో చేసి చూపించండి. ఈ పని వేరే పని ఉందా? ఏం పేరు? ఆది శేషయ్య. నీ పనుల్లో చూసేది ప్రసాదం వేరే పనులు ఉన్నాయా? మరి అయ్యే పని ముందు తెప్పించుకోవచ్చు, పంపించుకోండి. నేను అడిగిన సమాధానం సకాలం చెప్పు. అయిపోక ముందే తెప్పించుకోవచ్చు కదా, వాళ్ళు ఎందుకు వెయిట్ చేసేట? డ్యూటీ మార్చమని చెప్పి మాకు మార్చమని చెప్పి వేరే చేతులు ఏంటరా? యారు కలుకుంటారు? స్కూల్ లీటర్లే ఎరా? స్కూల్ నీకు ఎట్టింటారు వాళ్ళు? ఏకుంటే స్కూల్ లీటర్ కదా, కాలుకుంటే ఎట్టింటారు పిలిగే వాళ్ళు? ఎవరో పక్కన చేసేది ఏడు పేరు పిలవండి. 31,000 మంది అదృశ్యమైన మహిళలు మరియు బాలికలు ఎక్కడా పవన్ కళ్యాణ్? నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నానని నాపైన కూడా కేసు పెట్టి అరెస్టు చేస్తారు కదా, మీ కేసులకు ఇక్కడ ఎవడు అదిరేది లేదు, బెదిరేది లేదు అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు. ఈరోజు ఏం చెప్తారు మిస్టర్ పవన్ కళ్యాణ్? మీకు అధికారం ఇచ్చింది ఆ రోజు 31,000 మంది మహిళలు అదృశ్యమైనారు, కేంద్ర నిఘా బృందాలు చెప్పాయి, వాళ్ళనందరినీ వెనక్కి తీసుకురాలేకపోతుంది ప్రభుత్వం అన్నావు. మరి నువ్వు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యావు కదా, గెలిచావు కదా, ఈ మాట చెప్పి ఇంచుమించు 1.5 కాలం అయింది కదా, మరి ఏం చేస్తున్నావు? గాడుదలు కాస్తున్నావా? ఏమో 31,000 మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు ఎక్కడున్నారో తెచ్చావా? అసలు తెస్తావా? అసలు నిజమేనా? నాకు చెప్పు సమాధానం. ఒక కౌన్సిల్ మెంబర్గా నీకు అడుగుతున్నా, అది నిజమా అబద్ధమా ఇప్పుడు చెప్పాలి క్లారిటీ. లేదు 31,000 మంది మహిళలు తప్పుకోలేదు, నేను అబద్ధం ఆడానంటావా? ఒకవేళ 31,000 మంది మహిళలు అదృశ్యం అంటే వాళ్ళని తెచ్చి మాకు ప్రజలకు అప్పచెప్తావా? వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్తావా? చేయి. సనాతన ధర్మం ఏదో మా నాన్న సిగరెట్ తాక్కోమన్నారు, దీపంలో ముట్టించుకోమన్నారు, ఆవు మాంసం ఎంత తినాలంటే అంత తినేయచ్చు. సనాతన ధర్మం గురించి మాట్లాడతాం. ఈరోజు తిరుపతిలో సుమారు 200 వరకు ఈరోజు గోవులు మరణించాయి. ఇది ఎప్పుడు చరిత్రలో జరగలేదు. గోశాల నిర్వాహకం ఎలా ఉందో చూడండి, సనాతన ధర్మాచార్య తాలూకా విధానాలు చూడండి. ఈ కూటమి ప్రభుత్వంలో ఈ రోజు వరకు అధికారంలోకి వచ్చి హత్య రాజకీయాలు, ఎంతమందిని చంపారు నడి రోడ్డు మీద, కేసులు, ఇలా మాట్లాడితే వెంటనే కేసులు. నా మీద కూడా రాష్ట్రంలో చాలా కేసులు కట్టేసినారు. చేసుకోండి, అరెస్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఓపెన్గా తిరుగుతున్నాను కదా, నేనేమైనా నేరం చేస్తే అరెస్ట్ చేయండి. అడగటమే తప్పు అయితే, ప్రజాగొంత మాట్లాడటమే తప్పు అయితే అరెస్ట్ చేయండి. ఎందుకు లేట్ చేస్తున్నారు? నేనేమైనా అవినీతి చేశానా, అక్రమాలు చేశానా, భూదందాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా? తీయండి. ఊరికే చెప్పడం కాదు, ఇది లోపల అయ్యండి అయ్యా, నేనేం తప్పు చేశానో తీసి వెయ్యండి అయ్యా. అడిగితే వేస్తారా? ప్రశ్నిస్తే వేస్తారా? కౌన్సిల్ మెంబర్గా నాకు అర్హత లేదా? ప్రజాగొంత మాట్లాడి ప్రతిపక్షం నుంచి మాట్లాడే అర్హత మాకు లేదా? ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వమంటే ఇవ్వలేదు. ఆయన మాట్లాడతారని మీకు భయం. ఆయన బడ్జెట్ మీద వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పరు, ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు, కౌంటర్ ఇవ్వలేదు. ఈరోజు
మా గొంతు నొక్కి మాకు జైల్లో వేయాలని చూస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా. జైలు వేస్తే జైల్లో భయపడేది ఎవరు లేదు, అదిరేది బెదిరేది ఎవరు లేరు ఇక్కడ. హ్యూమన్ రైట్స్ అధ్యక్షురాలుగా తుపాకుల రత్నం నియామకమయ్యారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు మరియు ఫౌండర్ గుండా మల్లికార్జున రెడ్డి అధ్యక్షతన రాజమండ్రి అర్బన్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షురాలుగా తుపాకుల రత్నంని నియమించడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని ఈ రోజు తుపాకు రత్నం గారికి రాజమండ్రి అర్బన్ ప్రజల తరపున సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సభలో మానవ హక్కుల కోసం కొంతమంది ప్రముఖులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మొహమ్మద్ పాషా, మోత పండు, నెల్లపూడి రాజు, దినకరన్, ఎం సీతారాం, వెంకటేష్, ఎన్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మా తోడపాటు ఎప్పుడు వెంకట గారికి రత్నం గారికి ఉంటారని మీ అందరి ముందు మేము తెలియజేస్తున్నాం. ఏ డౌట్ ఉన్నా ఏదున్నా సరే, ఏది వైలేషన్ జరిగినా సరే, మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, మీరు ఏ టైంలో ఫోన్ చేసినా మేము మీకు అవైలబుల్గా ఉంటామని చెప్పి అందరి ముందు చెప్తాం. మీరు ఏం బుక్ చదువుతారో నాకు తెలియదు. ఇంట్లో దేవుడి పుస్తకంతో పాటు కాన్స్టిట్యూషన్ సమానంగా చదువుతుంది. దేవుడి పుస్తకం ధార్మికంగా తెలిపిన మీకు శివయ్య కళ్ళు తెరిచాడు. పరుగులు తీసిన జనం. విశాఖ గాజువాక నియోజకవర్గం శ్రీ దుర్గా నాగలింగేశ్వర ఆలయంలో శివుడు కళ్ళు తెరిచాడని భక్తులకు తెలియడంతో స్వామివారి దర్శనానికి వెళ్లి కొబ్బరికాయ కొట్టి తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఈ వింత గాజువాక నియోజకవర్గం ఆటోనగర్ యాదవ జగ్గరాజపేట వెళ్లే మార్గంలో ఉన్న ఆలయంలో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం నుంచి స్వామివారి కళ్ళు తెరిచారని ఆలయ సిబ్బంది పేర్కొన్నారు. మే 6 ఆలయంలో పెద్ద పండుగ ఉంటుందని తెలియజేశారు. సినీ నటి శ్రీరెడ్డి అనకాపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు నేటి శనివారం హాజరయ్యారు. సోషల్ మీడియాలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డిపై 2024 నవంబర్లో అనకాపల్లికి చెందిన తెలుగు మహిళా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. దీనిపై 41A నోటీసులు తీసుకునేందుకు ఈ రోజు తన తరపు లాయర్తో కలిసి అనకాపల్లి పోలీస్ స్టేషన్లో శ్రీరెడ్డి హాజరయ్యారు. అంతకుముందు ఇదే అంశాలకు సంబంధించి నమోదైన కేసులో విచారణకు విజయనగరం జిల్లా పూసపాటిరేగ పోలీస్ స్టేషన్లో ఈ రోజు శ్రీరెడ్డి హాజరయ్యారు. కాగా ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆ పార్టీ సానుభూతి పరురాలుగా నటి శ్రీరెడ్డి వైసీపీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అంతేకాకుండా టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడేవారు. అయితే శ్రీరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ అప్పట్లో టీడీపీ, జనసేన పార్టీల నాయకులు రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కానీ అప్పట్లో వచ్చిన ఫిర్యాదులపై పోలీసులు లైట్ తీసుకున్నారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో టీడీపీ, జనసేన నాయకులు శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఆయా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏదైనా కొంతాల రత్నకుమారి గారు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు ఆమె ఫిర్యాదు చేశారు. మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు గతంలో చేశారని చెప్పి, అదేవిధంగా అసభ్య పదజాలంతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పి శ్రీరెడ్డి మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని దర్యాప్తులో భాగంగా ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆమె హైకోర్టుకి అప్రోచ్ అయ్యి హైకోర్టులో 41 నోటీస్ సర్వ్ చేయమని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తన లాయర్తో పాటు ఈరోజు అనకాపల్లి టౌన్ కోర్ట్ స్టేషన్కి వచ్చారు. 41 నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. నోటీసులను సబ్మిట్ చేశారు. తదుపరి దర్యాప్తు నిమిత్తం మిగతా అన్నింటినీ కూడా మేము ప్రొసీడ్ అవుతూ, అదేవిధంగా ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా వాటి తాలూకు వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. సో దీన్ని కేసుని పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత ఛార్జ్షీట్ వేయడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.